జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోంశాఖ తమ తప్పు తెలుసుకొని తప్పు ఒప్పుకొని కోర్టు ముందు ఆయనకు తగిన భద్రత కల్పిస్తామని చెప్పారు. కాకపోతే హాస్యాస్పదం ఏంటంటే హోంమంత్రి అనిత గారు, గౌరవనీయ హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారు 980 మందిని అడిగారని చెప్తున్నారు. కానీ నిజానికి నంబర్స్ వేరే ఉన్నాయి. మన అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడారు. అంబటి రాంబాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎనీ టైం 2312 మంది ఉంటారు భద్రతా సిబ్బంది. అది కాకుండా హైదరాబాద్లో 1206 మంది కరెక్ట్గా. లోకేష్ గారికి 1817 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. అంటే నేను చెప్పేది అనిత గారి భాషలో చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి 2008 మంది ఉంటారు. ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ ఏంటంటే ఒక్కొక్క 4 టీమ్స్ అట్లా 8 టీమ్స్ ఉంటాయి. ఆయనకు గౌరవవందనాలు చేయడానికి ఒక 32 మంది ఆయనకు అదనం. ఆయనకి 2040 మంది ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి గారికి మాత్రం నడిచే వాహనం ఇవ్వమన్నా కూడా ఇవ్వలేరు. ప్లస్ భద్రత కల్పించమన్నా కూడా కల్పించలేరు. ఇదంతా ఒక కుట్రలో భాగం. ఆయనకు భద్రత లేకుండా చేసి ప్లస్ మర్డర్లు ఇలాంటివి చేసి ఆయన ప్రజల్ని పలకరించడానికి వచ్చినప్పుడు ఆయనకు భద్రత లేకుండా రావాలి అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారని వైసీపీ శ్రేణులు చాలా ఆందోళనలో ఉన్నారు. సో ఇది విషయం. వాళ్ళు మొత్తానికి కలిపి ఇంకో కొసమెరుపు ఏంటంటే దేవాంశ్ బాబుకు గౌరవనీయులు పెద్దలైన దేవాంశ్ గారికి కూడా 12 మంది అంట సెక్యూరిటీ, అందులో 6 గన్మెన్ అంట. అలా ఉంది పరిస్థితి. మరి జగన్ అన్నకు మాత్రం 40% వచ్చిన చీఫ్ మినిస్టర్కి మాత్రం ఆయన అడిగింది 64 మందిని ఇవ్వలేకపోతున్నారు. అది